హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేష్ ఎక్స్ప్లోరర్. ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు, అందరూ బాగున్నారు అనుకుంటూ ఫ్రెండ్స్ నేను కలియుగ భూలోకం అయికుంటానంటే యాదాద్రికి వచ్చాను. 2024 లోపల మనకి ఎలాంటి అప్డేట్ చేస్తారు, టెంపుల్ దర్శించిన దగ్గర నుంచి మనకు ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఈ యొక్క వీడియోలో వివరిస్తాను. ముఖ్యంగా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ చేస్తే మరిన్ని వీడియోస్ మరిన్ని అప్డేట్స్ మీకు వస్తాయి ఫ్రెండ్స్. రాయగిరి దగ్గరలోని ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మనకు డివైడర్ మధ్యలో మనకు శంకునామా చక్రాలతో విద్యుత్ అలంకరణ దీపాలు, అలాగే మనకు రోడ్డుకి ఇరువైపులా ప్రత్యేకమైన చెట్లు, అలాగే మనకు డివైడర్కి ఇరువైపులా ఉన్నటువంటి డిఫరెంట్ స్పీసీస్తో మనకి ఇన్స్టేషన్ చేశారు. మనం యాదాద్రి టెంపుల్కి వస్తుంటే మనకు లెఫ్ట్ సైడ్ లోపల నరసింహ అరణ్యం అని చెప్పేసి ఒక అర్బన్ పార్క్ డెవలప్ చేశారు. సో మీరు రిటర్న్లో స్వామివారి దర్శనం తర్వాత మనకు ఫ్రీ టైం ఉంటే మీరు ఈ యొక్క అర్బన్ పార్క్ను విజిట్ చేయండి. అలాగే మనం కొంచెం ముందు వచ్చిన తర్వాత మనకు బ్రిడ్జ్ దాటాక మనకు లెఫ్ట్ సైడ్ లోపల చెరువుని మనకు ప్రత్యేకమైన మినీ ట్యాంక్ బండ్ లాగా డెవలప్ చేశారు. ఈ యొక్క ప్లేస్లో మీరు ఓన్ వెహికల్స్తో వచ్చినట్టయితే మనకు వెహికల్ పార్క్ చేసుకొని ఇక్కడ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి బాగుంటుంది. సో అలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మినీ శిల్పారామాన్ని ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది వర్క్లో ఉంది. ఈ యొక్క ప్లేస్లో మీరు ఈవినింగ్ రావడానికి ట్రై చేయండి. సన్సెట్ ఇక్కడ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. సో అలాగే మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆంజనేయ అభయారణ్యం అనే అర్బన్ పార్క్ ఇక్కడ డెవలప్ చేశారు. సో ఎగ్జాక్ట్గా ఇది సురేంద్రపురికి ఆపోజిట్లో ఉంటుంది. సో మీకు ఫ్రీ టైం ఉంటే ఇక్కడ మీరు విజిట్ చేయండి. సో మీరు అలా డైరెక్ట్ బస్సులో వచ్చినట్టయితే డైరెక్ట్గా న్యూ బస్ స్టాండ్కి తీసుకెళ్తారు. సో రిటర్న్లో మీరు ఓల్డ్ బస్ స్టాండ్కి ఇక్కడ తీసుకొస్తారు. సో మీకు డైరెక్ట్ న్యూ బస్ స్టాండ్ నుంచి కొండపైకి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. సో మెయిన్గా మనం మెట్ల గాలిగోపురం దగ్గరకు వచ్చినప్పుడు కళ్యాణకట్ట లక్ష్మీ పుష్కరిణి మనకు రైట్ సైడ్లో వెళ్ళాలి. సో ఎస్పెషల్లీ మనకు అకామిడేషన్కి వచ్చినట్లయితే ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్లో 500 మీటర్ డిస్టెన్స్లో మనకు వైటీడీఏలో ఉన్నటువంటి లక్ష్మీ సదనం, నరసింహ సదనం కాటేజ్ ఉంటాయి. సో అలాగే మనకు ఈ యొక్క మెట్ల గాలిగోపురం నుంచి పైకి స్వామివారి దర్శనానికి మనకు మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళొచ్చు. సో మనకు కొండపైన స్వామివారి యొక్క గుట్ట చుట్టూ మనకి ఇలా రేలింగ్తో ప్రత్యేకమైన డిజైన్తో మనకి ఇక్కడ గార్డెనింగ్ చేస్తున్నారు. సో మనకు ఈ యొక్క వైటీడీఏ కాటేజ్కి వెళ్ళే రూట్ లోపల మనకు చాలా ప్రైవేట్ లాడ్జెస్ కూడా ఉంటాయి. సో మనం ఎగ్జాక్ట్గా మనకి ఫ్లైఓవర్ కింద నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ నరసింహ సదనం అనే కాటేజ్ మనకు కనిపిస్తాయి. సో ఇందులోనే మనకు ఎస్పెషల్లీ అంటే ఎవ్రీ కాటేజ్ సంబంధించిన డీటెయిల్స్ అలాగే బుకింగ్స్ మనకి ఇక్కడ నుంచే చేస్తారు. మనకి ఇక్కడ రూమ్ కావాలంటే ఖచ్చితంగా మనకు ఫ్యామిలీకి మాత్రమే ఇస్తారు. ఆధార్ కార్డ్ నెసెసరీ. అలాగే మనకు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ లేవు. సో ముఖ్యంగా మనకు నరసింహ సదనంలో 336 అంటే 336 రూపాయలు మనకు రూమ్ లభిస్తుంది 24 అవర్స్కి. అలాగే లక్ష్మీ సదనంలో మనకు 560 రూపీస్ నుంచి మనకు 1000 రూపీస్లో మనకు లక్ష్మీ సదనంలో దొరుకుతాయి. సో అలాగే మనకు ఆండాల్ సదనంలో 700 రూపీస్ నుంచి మనకు 1000 రూపీస్లో మనకి ఇక్కడ ఆండాల్ సదనంలో దొరుకుతాయి. 3 రూమ్స్ ఉన్నటువంటి ఇండివిజువల్ రూమ్స్కి వచ్చేసి 1350 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో అలాగే మనకు ఇండివిజువల్ గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయి. సో మనకు 1500 నుంచి 3000 రూపీస్ అలా కాస్ట్ చేస్తారు. సో మనకి ఈ యొక్క సత్రాన్ని మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. www.yadadri.temple.gov.in.comలో మనం ఆన్లైన్లో కూడా మనం అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఈ యొక్క బోర్డు లోపల స్వామివారి పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్నటువంటి పూజా వివరాల గురించి ఇక్కడ మనకు బోర్డులో పొందుపరిచారు. సో ముఖ్యంగా మనకి ఇక్కడ స్టే చేయడానికి మనకు యాదాద్రి సత్రాలనే కాకుండా ముఖ్యంగా మనకి ఇక్కడ కుల సంఘ భవనాలు కూడా చాలా కట్టారు. సో మనకి ఇక్కడ మున్నూరు కాపు సంఘ భవనం, అలాగే మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఈ యొక్క బోర్డులో పొందుపరిచారు. సో మనకు ఆ యొక్క సంఘ భవనాన్ని బట్టి మనకు అక్కడ రీజనబుల్ ప్రైస్లో మనకు అందులో పొందుపరిచారు. సో అలాగే మనకు రెడ్డి సంఘ భవనం, గౌడ సంఘ భవనం, వంజరి సంఘ భవనం, ఇలా మనకు చాలా భవనాలు ఉన్నాయి. సో మనకు ఈ యొక్క ఏ కాటేజ్లో కూడా మనకు బ్యాచిలర్స్కి రూమ్ ఇవ్వరు. సో ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు మనకు స్వామివారి గుట్ట అనే కాకుండా చుట్టూ ఉన్నటువంటి అంటే మనకు స్వామివారి గుట్ట చుట్టూ మనకు రింగ్ రోడ్ వేశారు. సో ఎస్పెషల్లీ మనకి రింగ్ రోడ్ సర్కిల్స్ అలాగే మనకు రింగ్ రోడ్ ఏరియాస్లలో మనకు చాలా అద్భుతమైన గార్డెనింగ్ చేస్తున్నారు. సో మీకు టైం ఉన్నప్పుడు ఈ యొక్క గార్డెన్ కానీ ఈ యొక్క సరౌండింగ్స్లో మీకు టైం ఉన్నప్పుడు ఈ యొక్క సరౌండింగ్స్ మొత్తం చూసిరండి. సో ముఖ్యంగా నేను స్వామివారి మెట్ల గాలిగోపురం నుంచి రైట్ సైడ్ కాకుండా నేను లెఫ్ట్ సైడ్లో కాటేజ్ చూసుకొని దానికి ఆపోజిట్ రోడ్లో వచ్చాను. మీరు ఓన్ వెహికల్లో మెట్ల గాలిగోపురం నుంచి అక్కడి నుంచి రైట్ స్ట్రైట్గా తీసుకుంటే అక్కడి నుంచి ఫస్ట్ వచ్చే మనకు సర్కిల్ అంటే ఆ యొక్క సర్కిల్లో మనకు రైట్ సైడ్లో మనకు వెహికల్ పార్కింగ్ ఉంటుంది. సో మీరు ముందే ఫ్రెష్ అప్ అయి వచ్చినట్టయితే ఇక్కడి నుంచి మనకు డైరెక్ట్ బస్సులో కొండపైకి వెళ్ళొచ్చు. ఓన్ వెహికల్లో వచ్చేవారు లక్ష్మీ పుష్కరంలో స్నానం అలాగే కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించాలనుకున్న వారు ఇలా స్ట్రైట్గా రావాలి. సో మనకి ఇలా వస్తుంటే మనకు లెఫ్ట్ సైడ్లో న్యూ షాప్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో మనకి ఇలా వస్తుంటే మనకు లెఫ్ట్ సైడ్లో న్యూ బస్ స్టాండ్ ఉంటుంది. సో మనకు బస్సులో వచ్చేవారికి ఇక్కడనే డైరెక్ట్ స్టాప్ ఎండింగ్ ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ లాకర్స్ రూమ్స్ కూడా ఉంటాయి. సో మనకి ఇక్కడ లాకర్స్ రూమ్లో మనకు లగేజ్ ఇక్కడ పెట్టి మనం డైరెక్ట్ కొండపైకి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. సో మనకు ఇక్కడ నుంచి షటిల్ బస్సులు అంటే మనకు ఫ్రీ బస్సెస్ గుట్టపైకి వెళ్ళే బస్సెస్ ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ నుంచి మనం సర్కిల్ నుంచి మనం కొండపైకి వెళ్ళొచ్చు.
ఓన్ వెహికల్లో వచ్చేవారు డైరెక్ట్గా లక్ష్మీ పుష్కరిణి కళ్యాణకట్ట వెళ్ళండి. ముఖ్యంగా మనకు బస్సులో వచ్చేవారు ఈ యొక్క బస్ స్టాండ్లో దిగి మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క లక్ష్మీ పుష్కరిణి కళ్యాణకట్టకు చేరుకోండి. ముందుగా తలనీలాలు సమర్పించాలనుకునే వారు సోమవారి దర్శనం కంటే ముందుగా కళ్యాణకట్టకు చేరుకోండి. సో ముఖ్యంగా మనకి ఇక్కడ లక్ష్మీ పుష్కరంలో స్నానం చేసి కళ్యాణకట్టలో లోపలికి వెళ్ళొచ్చు. సో ఇందులో మనకు కేశఖండన టికెట్ వచ్చేసి 50 రూపీస్ అలా తీసుకుంటున్నారు. ముఖ్యంగా మనకు జెంట్స్కి అండ్ లేడీస్కి సపరేట్గా మనకి ఇక్కడ కేశఖండన చేస్తున్నారు. అలా కేశఖండన సమర్పించిన తర్వాత మనకు లక్ష్మీ పుష్కరంలో ఉన్నటువంటి పవిత్ర జలాలలో మనం స్నానం ఆచరించవచ్చు. ముఖ్యంగా మనకు ఈ యొక్క నీరు అనేవి క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ అన్నదాన సత్రం మనకు కళ్యాణకట్ట ఎడమ భాగంలో ఉంటుంది. సో ముఖ్యంగా మీరు ఎర్లీగా దర్శనం చేసుకుంటే 12 గంటల కల్లా మీరు అన్నదాన సత్రంకు చేరుకోండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీరు న్యూ బస్ స్టాండ్ దాటిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేది మనకు డార్మెంట్ హాల్ ఉంటుంది. సో డార్మెంట్ హాల్ దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లోనే మనకు కళ్యాణకట్ట ఉంటుంది. దానికి ఎదురుగా మనకు లక్ష్మీ పుష్కరిణి, అలాగే మనకు ఈ రెండు కవర్ చేసుకున్నాక మనకు లెఫ్ట్ సైడ్లోనే అన్నదాన సత్రం ఉంటుంది. సో ఎస్పెషల్లీ మీరు 12:30 నుంచి 2 వరకు మీరు వచ్చేలా చూసుకోండి. అన్నదాన సత్రం అనేది 12:30 నుంచి 2 వరకు ఓపెన్ చేసి వస్తారు. సో ఎగ్జాక్ట్గా నేను 2:05కి వెళ్ళాను. సో చాలా వరకు క్లోజ్ చేశారు. చాలామంది భక్తులు కూడా రిటర్న్ పంపిస్తున్నారు. సో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ అటు ఇటు అయినా కూడా మనకు అన్నదాన సత్రంలో సోమవారి భోజనం అనేది లభించదు. సో మీరు ముఖ్యంగా 2 లోపు వచ్చి ఆ యొక్క అన్నదాన సత్రంలో భోజనం చేయండి. సో ఫ్రెష్ అప్ అయ్యాక మనకు న్యూ బస్ స్టాండ్ చేరుకుంటే మనకి ఇక్కడ నుంచి షటిల్ బస్సెస్ మనకు కొండపైకి వెళ్తాయి. సో ఎవ్రీ 5 మినిట్స్కి మనకు చాలా బస్సెస్ ఇక్కడ నుంచి ఉంటాయి. సో మనకి ఇక్కడ నుంచి మనం వెహికల్ పార్కింగ్ ఏరియాకి చేరుకుంటాము. సో అక్కడి నుంచి మనం ఘాట్ రోడ్లలో మనకు కొండపైకి బస్సులలో చేరుకోవచ్చు. సో ముఖ్యంగా మీరు సోమవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు లగేజ్ని మాత్రం కింద లాకర్స్లో పెట్టుకోండి. మొబైల్స్ మాత్రం మీ వద్ద తీసుకొచ్చుకోండి. సో మన కొండపైన మనకు మొబైల్ లాకర్స్ ఉంటాయి. సో మనం అందులో డిపాజిట్ చేసి మనం దర్శనానికి వెళ్ళొచ్చు. మన రిటర్న్లో వచ్చి మనం మొబైల్ లాకర్స్లో ఉన్న మొబైల్ తీసుకొని సోమవారి సన్నిధిలో మనం పిక్స్ కూడా తీసుకోవచ్చు. కొండపైకి ఎలాంటి వెహికల్స్కు అలవ్ లేదు. ఎస్పెషల్లీ మనకు 4 వీలర్ అయితే 500 రూపీస్ పార్కింగ్ ఫీ చెల్లించి మనం కొండపైకి ఓన్ వెహికల్లో చేరుకోవచ్చు. సో మనం మొబైల్ డిపాజిట్ కౌంటర్లో మొబైల్స్ డిపాజిట్ చేసిన తర్వాత మనకు క్యూ కాంప్లెక్స్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనం సర్వదర్శనం అంటే మన ఫ్రీ దర్శనం ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ముఖ్యంగా మనకు క్యూ కాంప్లెక్స్ యొక్క పైభాగం నుండి మనకు కొండపైకి ఓల్డేజ్ పర్సన్స్ను ఫ్రీగా తీసుకొస్తున్నారు. సో అలాగే మనకు దర్శనం అయిన తర్వాత కూడా మనకు పై నుండి కింది భాగానికి మనకు ఫ్రీగా తీసుకొస్తారు. దీనికి యొక్క నార్మల్ చైర్ కార్ను మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు దీనికి స్పాన్సర్ చేశారు. ముఖ్యంగా సోమవారం దర్శించుకోవడానికి మనకు స్పెషల్ దర్శనం అలాగే బ్రేక్ దర్శనానికి మనకు కొండపైన రైట్ సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది. స్పెషల్ దర్శనానికి 150 రూపీస్ అలాగే బ్రేక్ దర్శనానికి 300 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. ముఖ్యంగా మనకి యాదాద్రి ప్రధాన ఆలయాన్ని 2.3 ఎకరాలలో అలాగే చుట్టూ విస్తీర్ణం మనకు 4.3 ఎకరాలలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు. ముఖ్యంగా మనం సోమవారి దర్శనానికి వచ్చిన భక్తులకు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారి దర్శనం ముందుగా జరుగుతుంది. దాని తర్వాత మనకు ప్రధాన ఆలయంలో నరసింహ స్వామివారి దర్శనం జరుగుతుంది. మనకు ఆలయం లోపల మనకు వైష్ణవ సాంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి 12 మంది ఆల్వార్ల యొక్క విగ్రహాలను మనకు ముఖద్వారం ముందు ఉంచారు. అలాగే మనకు ఆల్వార్లు, ఆండాల్ అమ్మవారు, రామానుజాచార్యుల వారు, అలాగే ఆంజనేయ స్వామివారు మనకు ఈ యొక్క ముఖ మండపంలో అంటే మనకు కింది భాగంలో ప్రముఖంగా మనకు కనిపిస్తారు. ముఖ్యంగా మనకి యాదాద్రి ఆలయానికి మనకు 4 వైపులా 4 మండపాలు నిర్మించారు. ముఖ్యంగా మనకు నైరుతి భాగంలో నిత్య కళ్యాణ మండపం, వాయువ్య భాగంలో అద్దాల మండపం, ఈశాన్య భాగంలో కుబేర మండపం, ఆగ్నేయ భాగంలో మనకు స్వామివారికి సంబంధించినటువంటి నైవేద్యాలు మనకు అయ్యగారులే వండి మనకు స్వామివారికి సమర్పిస్తారు. సో మనం స్వామివారి దర్శనానికి మనం తూర్పు దిశగా ఎంటర్ అయ్యి మనం పశ్చిమ దిశగా మనం స్వామివారి గోపురం ద్వారా మనకు బయటకు వస్తాం. స్వామివారి గుట్టపై నుంచి మనకు వైటీడీఏ సంబంధించినటువంటి బిల్డింగ్స్ చూడవచ్చు. అలాగే మనకు యాదగిరిగుట్ట సంబంధించినటువంటి వ్యూని ఒకసారి మనం చూడవచ్చు. సో స్వామివారి దర్శనం అయిన తర్వాత మనకు రైట్ సైడ్లో మనకి ఇక్కడ ప్రచార శాఖ ఆధ్వర్యంలో మనకు ఇక్కడ ఒక స్టాల్ని ఏర్పాటు చేశారు. సో మనకు స్వామివారికి సంబంధించినటువంటి చిత్రపటాలు, అలాగే మనకు పోస్టర్స్, అలాగే మనకు క్యాలెండర్స్, వీటికి సంబంధించిన అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. ముఖ్యంగా సోమవారి ఫ్రీ దర్శనం టైమింగ్స్ వచ్చేసి మనకు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే మనకు 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు, అలాగే మనకు 8 నుంచి 9 వరకు ఉంటుంది. సో ఎస్పెషల్లీ మనకు 12 గంటల నుంచి 1 వరకు మనకు విరామ సమయం ఉంటుంది. అలాగే మనకు 3 గంటల నుంచి 4 గంటల వరకు విరామ సమయం ఉంటుంది. సో ఈ యొక్క సమయాన్ని దృష్టిలో ఉంచుకొని సోమవారి దర్శనానికి వెళ్ళండి.
ఇక్కడ మనకు స్వామివారి సన్నిధిలో మనకు నిత్య దీపారాధన ఉంటుంది. ఇక్కడ స్వామివారి సన్నిధికి వచ్చి దీపారాధన చేయండి. స్వామివారి దర్శనం అయిన తర్వాత మనకు కింది దిగే ప్రదేశంలో మనకు రైట్ సైడ్ లోపల లడ్డు కౌంటర్స్ ఉంటాయి. ఇందులో మనకు దాదాపుగా 5 కౌంటర్స్ వరకు ఉన్నాయి. సో ఇందులో మనకు లడ్డు వచ్చేసి 30 రూపీస్, మనకు పులిహోర 20 రూపీస్, కేసరిబాద్ 30 రూపీస్, అలాగే మనకు మిల్లెట్ లడ్డు మనకు 40 రూపీస్ అలా ఉన్నాయి. సో మనకు ఒక పర్సన్కి అన్లిమిటెడ్ లడ్డూలు ఇస్తారు. సో మనకి ఇక్కడ లడ్డు కౌంటర్లో స్వామివారి లడ్డు తీసుకొని మనం కిందికి శివాలయంలోకి వెళ్ళొచ్చు. సో మనకు శివాలయంకి వెళ్ళే దారిలో మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలు మనకి ఇక్కడ అమ్ముతున్నారు. సో ఇక్కడ మీరు ఒకసారి చూడండి. స్వామివారి దర్శనం తర్వాత మనకు శివాలయంలో ఉన్నటువంటి మహాశివుని కూడా దర్శనం చేసుకోండి. మనకి ఈ యొక్క శివాలయాన్ని కూడా చాలా అద్భుతంగా నిర్మించారు. మనకి ఇక్కడ నందీశ్వరుని ఇక్కడ చూడవచ్చు. భక్తులకు ఇబ్బంది కలగకుండా మనకు మెట్లు దిగే ప్రాంతంలో మనకు పైన రూఫింగ్ చేయించారు. సో అలాగే మనకు కింది భాగంలో మనకి ఇక్కడ స్టాల్స్ కూడా చూడవచ్చు. సో ఇక్కడ మనం స్టాల్స్ చూసుకొని మనకి ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామివారి టెంపుల్ కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని మనం కిందికి మళ్ళీ వెళ్ళొచ్చు. ముఖ్యంగా మనకు పైనుంచి ఒకసారి వ్యూ చూడండి. స్వామివారి దర్శనం తర్వాత మనకు పశ్చిమాన ఉన్నటువంటి మరొక కొండపైన మనకు 250 ఎకరాల్లో 250 కాటేజీల నిర్మాణం కోసం మనకు టెంపుల్ సిటీని నిర్మిస్తున్నారు. చాలా అద్భుతంగా మనకు గార్డెనింగ్ చేస్తున్నారు. రీసెంట్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. సో మీకు ఫ్రీగా ఉన్నప్పుడు స్వామివారి దర్శనం తర్వాత మనకు ఈ యొక్క ప్లేస్ని విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ యొక్క కొండపై నుంచి మనకు కింది చూస్తే మనకు ఇక్కడ వ్యూ చూడవచ్చు. విష్ణు పుష్కరిణి, ఇక్కడ స్వామివారి కైంకర్యాల కోసం మనకు ఈ యొక్క నీటిని ఉపయోగిస్తారు. ఇక్కడ మనం స్వామివారి దర్శనం తర్వాత మనకు చూడవలసిన ప్రదేశాలు వచ్చేసి మనకు సురేంద్రపురి, అలాగే మనకు లోటస్ టెంపుల్. మీకు టైం ఉంటే మనకు సురేంద్రపురి చూడడానికి మనకు దాదాపుగా మనకు 4 అవర్స్ వరకు పడుతుంది. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనకు సురేంద్రపురిని కవర్ చేసుకోవచ్చు. సో అలా యాదాద్రిలో అన్ని విజిట్ చేసిన తర్వాత మనకు మినీ ట్యాంక్ బండ్ దగ్గర రాగానే మనకి ఇలా రైట్ సైడ్లో గుర్రపు బగ్గీలు కనిపిస్తాయి. సో ఇది వన్ సైడ్కి వచ్చేసి అలా 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో అలాగే సన్సెట్ కూడా చూసి రిటర్న్లో జాలీగా వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈ మధ్య మహారాష్ట్రలోని మాహోర్ ఎల్లమ్మ తల్లిని దర్శించాను. సో ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో అండ్ ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.